ఒకప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే పిల్లలు బంధువులు వెళ్ళకెళ్ళేవాళ్ళు. లేదంటే గనక కుటుంబం కుటుంబం కలిసి వినోద ప్రదేశాలకి, లైక్ ఆంధ్రాలో ఉన్నోళ్ళు తమిళనాడు చెన్నైకి వెళ్ళటం, లేదంటే హైదరాబాద్కి వెళ్ళడము, బెంగళూరుకి వెళ్ళడము, విశాఖపట్నానికి వెళ్ళడం, అట్లాగా కాస్త వినోద ప్రదేశాలు చూస్తారు. అయితే ఇప్పుడు బంధుత్వాల సంఖ్య తగ్గింది, బట్ ఆధ్యాత్మికత పెరిగింది. ఆలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. ఈవెన్ దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు చూసి చూడనట్టే ఉంటాయి. అంటే దేవాదాయ శాఖ పని చేసుకుంటుంది, కానీ రెగ్యులర్ గా వాళ్ళ పని తప్పించి ప్రత్యేకించి ఇప్పుడు సమ్మర్ లో తాటాకు పందిళ్ళు వేయటం, ఆ పానకం లాంటిది ఏదో బటర్ మిల్క్ లాంటిది ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకి ఆహారం ఏదైనా ఏర్పాటు చేయడం. ఎందుకంటే దర్శనానికి గంటల గంటలు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే 36 గంటలు పడుతుంటారు. మిగతా టైం అదేది క్యూ లైన్ లోకి ఉంటాయి, మిగతా బయట కూర్చోవాలి. అలాంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? నరకం. కాబట్టి అన్ని గుళ్ళ దగ్గర జనం విపరీతంగా ఉంటున్నారు అన్నటువంటిది చూస్తుంటే వార్తలు కనబడుతుంది. కిటకిటలు ఆడిపోతుంది. మంత్రాలయం దగ్గర నుంచి చూసుకుంటే ఏ గుళ్ళ దగ్గరైనా. ఈ టైంలో ప్రభుత్వాలు కాస్త మనమే ఆ ప్లేస్ లో ఉంటే ఎట్లా అన్నది ఆలోచించి ఆహారము, మంచినీళ్లు, మజ్జిగ ఈ 3 ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ క్యాంప్స్, అక్కడ డాక్టర్లు వడదెబ్బ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ వడదెబ్బ సందర్భంలో వాడాల్సినటువంటిది అవి పెట్టి అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది.